రైట్, బీజేపీ నాయకురాలు ప్రభా గౌడ్తో మాట్లాడదాం. ప్రభా గారు, మీకు కూడా తెలుసు గత కొన్ని రోజులుగా ఇదే చర్చ, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఫోకస్ అంతా కూడా ఒకటే కేసు పైన, అదే పోక్సో కేసు, బండి భగీరథ్ కేసు. అయితే ఈ కాంగ్రెస్తో బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకుంది, అందుకోసమే తెలంగాణలో ఈ రెండు కలిపి నాటకాలు ఆడుతున్నాయి అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తూ ఉంది. రేవంత్ సంజయ్ని కాపాడుతున్నారు, అందుకోసమనే లుకౌట్ నోటీసులు ఇచ్చిన 9 రోజుల తర్వాత కూడా 9 రోజుల వరకు కూడా భగీరథ ఎక్కడున్నాడో కూడా పోలీసులకు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్కి వచ్చారు, పరస్పర సహకారం చేసుకుంటున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. చూడండి, ఇప్పుడు మనకి చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణ, ఎస్పెషల్గా తెలంగాణ చూస్తే నిరుద్యోగ సమస్య, మహిళలకి వృత్తి 2500 గురించి, వృద్ధాప్య పెన్షన్లని, ఇంకా చాలా సమస్యలు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ పట్టనట్టు బిఆర్ఎస్ పార్టీ ఇంటెన్షనల్ గా ఒక హనీ ట్రాప్ ద్వారా ఈ రోజు ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగింది అన్నది అందరికి క్లియర్ గా తెలుస్తుంది. చాలా మంది బర్తరఫ్ చేయాలని మాట్లాడుతున్నారు కదా. మరి ఆనాడు కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయినప్పుడు మరి కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయలేదు చెప్పండి? మీరు డిమాండ్ చేయలేదు, మరి ఈనాడు మరి చేయాలి కదా, మీరు డిమాండ్ చేయలేగా. మరి ఆ రోజు మేము ఎందుకు చేస్తామండి? ఎందుకంటే మేము రాజకీయంగా చేస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? చిల్లర రాజకీయాలు చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా రాబోయేది భారతీయ జనతా పార్టీయే తెలంగాణలో. కాబట్టి ఒక్కొక్కరిని ఎట్లా ఏ విధంగా టార్చర్ చేయాలి అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు ఈ రోజున. లేకపోతే ఇప్పట్లో ఎప్పుడైనా మన చరిత్ర చూసుకుంటే ఇన్ని కేసులు జరిగినాయి మహిళలకు సంబంధించి, ఏనాడైనా ఎవరి మీద అయినా పోస్టర్స్ అనేది రోడ్డు మీద అతికించడం మనం చూసామా చెప్పండి? ఎన్ని పోస్టర్స్ వెలిసినాయి? ఎవరికి అంత అవసరం? డబ్బులు ఖర్చు పెట్టి పోస్టర్లు కొట్టించి అంటించాల్సిన అవసరం ఎవరికి ఉంటది? ఒక రాజకీయ పార్టీ కాకుండా. ఇంకొకటి, మెట్రో ట్రైన్స్ లోని పాంప్లెట్స్ పెట్టి ఈ అబ్బాయి తెలుసా, ఈ అబ్బాయి కనిపించలేదు అని చెప్పి ఆ పాంప్లెట్స్ కొట్టించి ఈ చూపించే అవసరం ఎవరికి ఉంటుంది? ఇదంతా కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది కదండి. ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగాలి అన్న ఆలోచనతోనే బిఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ ఇట్లాంటి వ్యూహాత్మక ఆలోచన చేశాడన్నది మన అందరికి, మాకనే కాదు, సోషల్ మీడియా చూస్తున్న ప్రతి ఒక్క యువతికి అవనివ్వండి, పెద్దవాళ్ళకి అవనివ్వండి, అందరికి కూడా క్లియర్ గా తెలుసు. ఎందుకంటే ఈ రోజు వీళ్ళు కేసు పెట్టింది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ అమ్మాయికి లైసెన్స్, ఒక యాక్సిడెంట్ కేసు అయినప్పుడు అప్పుడు లైసెన్స్ సంబంధించి అప్పుడు ఆ అమ్మాయి పేరున కేసు పెట్టారు నిర్మల్లో. అప్పుడు అమ్మాయి వయసు ఎంత పెట్టారండి? అందులో 15 సంవత్సరాలు. అంటే ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పుడు అమ్మాయి వయసు ఎంత? 21. అంటే అమ్మాయి మైనర్ అంటారా చెప్పండి? అవన్నీ ఇంకా విచారణలో తేలాలి కదా ప్రభా గారు. అవన్నీ మనం డిసైడ్ చేసేవి కాదు, అవి కోర్టు పరిధిలో ఉన్నాయి, విచారణ జరగాలి, వాటిపైన నిగ్గు తెలుస్తారు. నాట్ హియర్ టు జడ్జ్ కదా, అదే చెప్పారు. కాదు, అప్పుడేమో ఆ ఏజ్ ప్రకారం కేసు బుక్ చేశారు, ఇప్పుడేమో ఈ సర్టిఫికేట్ ప్రకారం కేసు బుక్ చేస్తున్నారు. అంటే ఈ అమ్మాయికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఈ అమ్మాయికి. అవునా కదా చెప్పండి మీరే. మనం చూస్తున్నాం ఏ వీడియోలోనైనా బండి భగీరథ్ అనే అబ్బాయి అమ్మాయిని బలాత్కారం చేసినట్టు మనకి కనిపించిందా? రైట్, ప్రభా గారు, నా క్వశ్చన్ ఏంటంటే, సంజయ్ తీసుకెళ్లి కొడుకుని సరెండర్ చేశారా, లేదంటే పోలీసులు, సీఎం రేవంత్ చెప్తున్నట్టుగా పోలీసులే అరెస్ట్ చేశారా? మీకు ఉన్నటువంటి క్లారిటీ ఏంటి? పోలీసులు అరెస్ట్ చేయలేదండి. మనం క్లియర్ గా చూస్తున్నాం, అబ్బాయి అంతటా అబ్బాయి నడుచుకుని పోయాడు తప్ప బలాత్కారంగా పోలీసులు తీసుకెళ్లే పరిస్థితే మనకు కనిపించలేదు. అబ్బాయి వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడు మీడియాలో వాళ్ళు చేస్తున్న రచ్చ ఎట్లా ఉందంటే మామూలుగా లేదు. ఏ మహిళలు నిజంగా పబ్లిక్ అనేది ఎవరు కూడా బయటికి రాలేదండి. ఒక బిఆర్ఎస్ పార్టీ మహిళలు ఒక్కలే ప్లెకార్డ్, అది ఒక 10 మంది మహిళలు ఉంటారు లింగలింగం అంటూ, ఆ 10 మంది మహిళలే ప్లెకార్డులు పట్టుకొని తిరగడం, ఫోటో పోజులు ఇవ్వడం, ఏదో మీడియాకు మాట్లాడడం, హడావిడి చేయడం తప్ప రియల్ పబ్లిక్ ఎవరైనా వచ్చి మాట్లాడడం మీరు చూసారా చెప్పండి? ఎందుకంటే రియల్ కూడా వీడియోస్, ఫొటోస్ చూస్తున్నారండి. అక్టోబర్ లో ఫామ్ హౌస్ పోయింది అమ్మాయి, నవంబర్ లో ఫామ్ హౌస్ పోయింది, డిసెంబర్ లో పోయింది. అంటే అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్తే 3 సార్లు ఎందుకు పోతుందండి?
ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఏమో అరుణాచలం పోయారు, అబ్బాయిని తీసుకొని ఇంకా మిగతా చోట్లకి వెళ్ళారు, కేకులు తినిపించుకున్నారు. కేకులు తినిపించుకున్నారు కదా, అమ్మలు తెచ్చుకున్నారు. రైట్, ఇవన్నీ కూడా అంటే మనము ఒక సోషల్ మీడియాలో చూసాము, బయటకు వచ్చినటువంటి వీడియోస్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడాల్సింది అది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి మనము దేని గురించి కూడా ఫైనల్గా జడ్జిమెంట్ ఇవ్వకూడదు. సో వీ నీడ్ టు వెయిట్, ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చూడాలి. నేను అడిగేది అంటే ఏంటి అంటే, రెండు ఇవ్వకూడదండి. అది ఇప్పుడు తప్పు అనేది నిరూపణ కాకుండా తప్పు చేశాడని కూడా మనం అనకూడదు కదండి. నిందితులే అని అది అంటున్నారు, నేను చెప్పేది. అందుకోసమనే నిందితులే అని అంటున్నారు, నేరస్తుడు అని చెప్పట్లేదు కదా. అదే మేమనేది కూడా యా, మేము అనేది 100% బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తారు అన్నది మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఆనాడు కవిత అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఎస్, అడుగుదాం, దాని గురించి అడుగుదాం, విద్యాసాగర్ గారిని అడుగుదాం. రాజకీయాలు ఎస్, ఆయన నడిపించుకున్నాడు.